హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8. నిన్నటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్స్ అయితే ఎంట్రీ అయ్యారు. 8 మంది వైల్డ్ కార్డ్స్, 8 మంది పాత హౌస్మేట్స్ అయితే ఉన్నారు హౌస్లో. ఆల్రెడీ నామినేషన్స్ అయితే జరిగిపోయాయి. ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో చూద్దాం ఈ వీడియోలో. అలాగే ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉంది, ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ కూడా చూద్దాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వారం 6 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ నుంచి 2, గంగవ్వ, మెహబూబ్ దిల్సే. ఓల్డ్ హౌస్మేట్స్ నుంచి 4, యష్మి, పృథ్వీ, సీత, విష్ణుప్రియ. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్కి అయితే ఇమ్యూనిటీ వస్తుంది. తర్వాత ఓల్డ్ హౌస్మేట్స్కి ఒక ఛాన్స్ అయితే ఇస్తారు బిగ్ బాస్, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళ 2ని నామినేట్ చేయడానికి. సో వాళ్ళు మెహబూబ్ దిల్సేను, గంగవ్వను అయితే నామినేట్ చేస్తారు. పాత హౌస్మేట్స్లో ఎక్కువ మంది నామినేషన్స్ యష్మికే పడ్డాయి. టాప్లో గంగవ్వ ఉంది 23% ఓటింగ్తో. గంగవ్వ టాప్ ఓటింగ్తో అయితే దూసుకుపోతుంది. ఇక సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 22% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో యష్మి ఉంది 16% ఓటింగ్తో. యష్మికి కూడా మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. కానీ ఇవి చాలా ఎర్లీ పోల్స్, గంటకి ఓటింగ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు ఫస్ట్ డే ఓటింగ్ కాబట్టి. ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీకి కూడా మంచి ఓటింగ్ పోల్ అవుతుంది. తర్వాత కూడా ఇదే ఓటింగ్ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి మరి. ఇక ఫిఫ్త్ ప్లేస్లో మెహబూబ్ దిల్సే ఉన్నాడు 14% ఓటింగ్తో. మెహబూబ్కి తక్కువ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది, కానీ చూడాలి, కొన్ని ఓట్స్ మాత్రమే పడ్డాయి. ఇక లాస్ట్లో 6th ప్లేస్లో సీత ఉంది 7% ఓటింగ్తో. సీతకి మిగిలిన 5 కంటెస్టెంట్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇదే ఓటింగ్ కనుక లాస్ట్ వరకే కంటిన్యూ అయితే ఈ వారం సీత ఇంటికి వెళ్ళిపోవడం అయితే ఖాయం. ఇది వెరీ ఎర్లీ పోల్స్ కాబట్టి ఓటింగ్ పర్సెంటేజెస్ ఇలా ఉన్నాయి, తర్వాత చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.